Myself, Bhavani, lecturer in Botany, S.K.S.D. Mahila Kalasala, UG&PG, Autonomous Tanuku. Now I would like to explain about crossing over. Crossing over ante vinimayam. What is the definition of crossing over? Here we go. Crossing over. Crossing over or chromosomal crossover is the exchange of genetic material between homologous chromosomes that results in recombinant chromosomes. సో ఇక్కడ ఏంటంటే వినిమయం అంటే సమజాతీయ క్రోమోజోముల మధ్య జన్యు పదార్థం అనేది మార్పిడి చెందడాన్ని వినిమయం అంటారు. దీని ద్వారా నూతన లక్షణాలకు సంబంధించిన క్రోమోజోములు అనేవి ఏర్పడతాయి. ఓకే, సో ఇక్కడ చూడండి. సో యూ కెన్ సీ దిస్ వన్. ఇక్కడ చూస్తే సో దిస్ ఈజ్ ద వన్ టైప్ ఆఫ్ క్రోమోజోమ్, దిస్ ఈజ్ ద వన్ టైప్ ఆఫ్ ద క్రోమోజోమ్. ఈ రెండిట్ల మధ్య కూడా క్రాసింగ్ ఓవర్ జరిగి అంటే దిస్ వన్. సో దిస్ ఈజ్ ద సిగ్మెంట్, దిస్ ఈజ్ ద వన్ టైప్ ఆఫ్ క్రోమాటిడ్, దిస్ ఈజ్ ద వన్ టైప్ ఆఫ్ క్రోమాటిడ్. ఈ రెండిట్ల మధ్య క్రాసింగ్ ఓవర్ జరిగి సో కంప్లీట్గా ఏం ఫామ్ అవుతాయి అంటే ఒక న్యూ టైప్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో న్యూ క్యారెక్టర్స్, దాన్ని క్రాసింగ్ ఓవర్ అంటారు. ఓకేనా. సో వీటి మధ్య క్రాసింగ్ ఓవర్ జరిగి ఈ సెగ్మెంట్ అనేది దీనికి అటాచ్ అవుతుంది అండ్ ఈ పింక్ కలర్ సెగ్మెంట్ అనేది స్కై కలర్ సెగ్మెంట్కి అటాచ్ అయ్యి ఒక న్యూ టైప్ క్యారెక్టర్ అనేది రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద క్రాసింగ్ ఓవర్. నెక్స్ట్ వన్, crossing over occurs during meiosis 1 and it is the process where homologous chromosomes pair up with each other and exchange different material of their genetic material to form recombinant chromosomes. సో క్రాసింగ్ ఓవర్ అక్కర్స్ డ్యూరింగ్ మియోసిస్ 1. సో క్రాసింగ్ ఓవర్ అనేది ఎక్కడ జరుగుతుందంటే క్షయకరణ విభజన దశ 1లో జరుగుతుంది. వేటి మధ్య అంటే సమజాతీయ క్రోమోజోముల మధ్య జరగడం ద్వారా వాటిలో ఉన్నటువంటి క్రోమాటిడ్స్ అంటే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ అవ్వడం ద్వారా సో కొత్త రీకాంబినెంట్స్ పునఃసంయోజనాలు అనేవి ఏర్పడతాయి. ఇట్ మే ఆల్సో అక్కర్స్ డ్యూరింగ్ మైటోటిక్ డివిజన్ విచ్ మే రిజల్ట్ ఇన్ లాస్ ఆఫ్ హెటరోజైగోసిటీ. విషమస్థితికం అనేది ఇక్కడ ఇట్ మే ఆల్సో అక్కర్ డ్యూరింగ్ మైటోటిక్ డివిజన్ విచ్ మే రిజల్ట్ ఇన్ లాస్ ఆఫ్ హెటరోజైగోసిటీ. ఒకవేళ మైటోటిక్ డివిజన్లో కనుక జరిగితే సో హెటరోజైగోసిటీని అనేది లాస్ అవుతుంది, విషమ స్థితికాన్ని కోల్పోవడం జరుగుతుంది ఎప్పుడు సమవిభజనలో గనక ఈ వినిమయం అనేది జరిగితే. నెక్స్ట్ వన్, ఇంపార్టెన్స్ వచ్చేసి క్రాసింగ్ ఓవర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద నార్మల్ సెగ్రిగేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ డ్యూరింగ్ మియోసిస్. క్షయకరణ విభజన దశలో క్రోమోజోమ్లు అనేవి వాటంతట అవే వేరుపడి క్రోమోజోమ్స్ అనేవి సాధారణంగా వేరుపడవు, కానీ వినిమయం జరగడం ద్వారా క్రోమోజోములు అనేవి స్వతంత్రంగా వేరుపడడానికి వినిమయం ప్రముఖ పాత్ర వహిస్తుంది. నెక్స్ట్, క్రాసింగ్ ఓవర్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ద జెనెటిక్ వేరియేషన్. సో వినిమయం అనేది జన్యు వైవిధ్యాన్ని కలుగజేయడంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. అండ్ దీస్ జెనెటిక్ వేరియేషన్ అక్కర్స్ బికాస్ ఆఫ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ డ్యూరింగ్ క్రాసింగ్ ఓవర్. సో దేనివల్ల జన్యు వైవిధ్యం ఏర్పడుతుందంటే జన్యు పదార్థాన్ని మార్పిడి చేయడం ద్వారా ఈ జన్యు వైవిధ్యం అనేది వస్తుంది. జన్యు వైవిధ్యానికి గల కారణం వినిమయం జరగడం. The chromatids held together by centromere are no longer identical. సో సెంట్రోమియర్ నుండి లాంగ్గా ఉన్నటువంటి ఆర్మ్స్ని క్రోమాటిడ్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్, సో వెన్ క్రోమోజోమ్స్ సెపరేటెడ్ డ్యూరింగ్ మియోసిస్ 2, some of the daughter cell receive daughter chromosome with recombinant alleles. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే క్రోమోజోమ్స్ అనేవి సెపరేట్ అవుతాయి అన్నాం కదా, ఏంట్లో అంటే మియోసిస్లో.
అది కూడా మియోసిస్ 2 క్షయకరణ విభజన దశ 2లో క్రోమోజోమ్లు అనేవి వేరు చేయడం జరుగుతుంది. దేని ద్వారా అంటే వినిమయం ద్వారా. సో ఇలా వేరైనటువంటి క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డాటర్ సెల్స్ అంటారు. ఈ డాటర్ సెల్స్ రిసీవ్స్ డాటర్ క్రోమోజోమ్ విత్ రీకంబైనడ్ ఎలియల్స్. సో క్రోమోజోమ్స్ అనేవి సెపరేట్ అయ్యి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ కలిగిన 2 ప్లాంట్స్ మధ్య క్రాస్ జరిగినప్పుడు వాటిలో ఉన్న లక్షణాలు అనేవి సెపరేట్ గ్యామెట్స్ కింద ఏర్పడతాయి. అలాగే ఒక క్రోమోజోమ్ అనేది సెంట్రోమియర్ దగ్గర నుండి సెపరేట్ అయ్యి ఒక్కొక్క గ్యామెట్గా ఏర్పడుతుంది. సో ఈ గ్యామెట్ అనేది అనదర్ ఇంకొక గ్యామెట్తో ఫ్యూజ్ అయ్యి రీకంబైండ్ అయ్యి ఒక న్యూ వెరైటీ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకంటే దీనిలో ఉన్న ఎలిల్స్ ఒక గామెట్లో ఉన్న ఎలిల్స్ అనదర్ గామెట్లో ఉన్న ఎలిల్స్ కంబైండ్ అయ్యి న్యూ వెరైటీ ఫామ్ అవడం జరుగుతుంది. ఈచ్ జీన్ కంటైన్ 2 ఎలిల్స్. ప్రతి జన్యువు 2 యుగ్మ వికల్పాలను కలిగి ఉంటుంది కాబట్టి అవి కంబైండ్ అయ్యి న్యూ వెరైటీ ఫామ్ అవ్వడానికి క్రాసింగ్ ఓవర్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. డ్యూ టు దిస్ జెనెటిక్ రీకాంబినేషన్ ఆఫ్స్ప్రింగ్స్ హ్యావ్ ఏ డిఫరెంట్ సెట్ ఆఫ్ జీన్స్ అండ్ ఎలిల్స్ దెన్ దేర్ పేరెంట్స్. సో ఇలా కంబైండ్ అయినప్పుడు పేరెంట్స్తో పోల్చి చూస్తే ఫామ్ అయినటువంటి ఆఫ్స్ప్రింగ్స్లో డిజైరబుల్ క్యారెక్టర్స్ న్యూ క్యారెక్టర్స్ అనేవి అరైజ్ అవుతాయి. క్రాసింగ్ ఓవర్ అండ్ కయాస్మేటా వినిమయం మరియు కయాస్మేటా ఏర్పడడం. Chiasmata is the point where 2 homologous non-sister chromatids exchange genetic material. During crossing over, during meiosis. సో ఇక్కడ కయాస్మేటా ఈజ్ ద పాయింట్. ఎలా ఫామ్ అవుతుందంటే ఈ కయాస్మేటా అనేది క్షయకరణ విభజన దశలో సోదరేతర క్రోమాటిడ్ల మధ్య జన్యు పదార్థం మార్పిడి చెందే స్థానం ఏదైతే ఉందో దాన్ని కయాస్మేటా అంటారు. సో అంటే ఒక ఇంటూ స్ట్రక్చర్ అన్నమాట, దాన్ని కయాస్మేటా అంటారు. సో కయాస్మేటా బికమ్స్ విజిబుల్ డ్యూరింగ్ డిప్లోటిన్ స్టేజ్ ఆఫ్ ప్రోపేజ్ 1 డ్యూరింగ్ మియోసిస్. క్షయకరణ విభజన దశలోని ప్రోపేజ్ 1 ప్రథమ దశ 1లో కయాస్మేటా అనేది కనిపిస్తుంది. మియోసిస్ 1 క్షయకరణ విభజన దశలోని ప్రథమ దశ అయిన డిప్లోటిన్ దశలో కయాస్మేటా అనేది ఏర్పడడం కనిపిస్తుంది. బట్ యాక్చువల్ క్రాసింగ్ ఓవర్ అక్కర్ డ్యూరింగ్ ప్రీవియస్ ప్యాకెటిన్ స్టేజ్. బట్ సాధారణంగా అయితే వినిమయం అనేది ఎక్కడ జరుగుతుందంటే ఇంతకుముందు ప్రకారం ప్యాకెటిన్ అనే ఉపదశలో జరుగుతుంది. వెన్ ఈచ్ టెట్రాడ్ విచ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ 2 pairs ఆఫ్ సిస్టర్ క్రోమాటిడ్స్ బిగిన్ టు స్ప్లిట్. సో అక్కడ ఏం జరుగుతుందంటే ఒక్కొక్క దాన్ని టెట్రాడ్గా కన్సిడర్ చేస్తారు. అంటే 2 pairs కంబైన్ అయినవి. సో అవి రెండు కూడా స్ప్లిట్ అయ్యి ఆ క్రోమాటిడ్స్ మధ్య స్ప్లిట్ అవ్వడం జరుగుతుంది. అంటే టెట్రాడ్స్ అంటే 4 ఆర్మ్స్ని కలిగి ఉంటాయి. 2 ఆర్మ్స్ కింద సెపరేట్ అవ్వడం జరుగుతుంది. ఓన్లీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ కయాస్మేటా. సో ఆ 2 ఆర్మ్స్ని సెపరేట్ చేయగలిగే పాయింట్ని కూడా కయాస్మేటా అంటారు. సో దిస్ వన్ ఈజ్ ద కయాస్మేటా. యూ కెన్ అబ్జర్వ్ దిస్ వన్ ఈజ్ ద కయాస్మేటా. ఈ కయాస్మేటా జరిగినప్పుడు సో ఇక్కడ చూడండి, సైట్ ఆఫ్ క్రాస్ ఓవర్ ఆర్ కయాస్మా వేర్ క్రోమాటిడ్స్ బికమ్ ఫిజికల్లీ జాయిండ్. ఇవి దిస్ వన్ ఈజ్ ద క్రోమాటిడ్, ఇవి జాయిన్ అవ్వడం. సో ఈ పాయింట్ని కయాస్మేటా అంటారు. సో తర్వాత రిజల్ట్ ఏం ఫామ్ అవుతుంది, రిజల్ట్ ఆఫ్ క్రాస్ ఓవర్ బిట్వీన్ 2 క్రోమాటిడ్స్ షోయింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ జీన్స్. దిస్ వన్ ఇక్కడ ఎక్స్చేంజ్ అయింది. ఓకే, నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్స్. సింగిల్ క్రాసింగ్ ఓవర్. Chromosomal crossover is the exchange of genetic material between homologous chromosomes that results in recombinant chromosomes. It is one of the final phase of genetic recombinations which occurs during prophase 1 of meiosis. So chromosomal crossover అంటే ఏంటంటే, chromosomal crossing over అంటే సో హోమోలోగస్ క్రోమోజోమ్స్ సోదరేతర క్రోమాటిడ్ల మధ్య జన్యు మార్పిడి జరగడాన్ని వినిమయం అంటారు. దాని ద్వారా
నూతన రకపు క్రోమోజోములు ఏర్పడతాయి. ఇది జన్యు పునఃసంయోగాలలో ఆఖరి దశ. సో ఇది ఎక్కడ జరుగుతుంది అంటే క్షయీకరణ విభజనలోని ఉపదశ అయిన ప్రోఫేజ్ 1 ప్రథమ దశ 1లో జరుగుతుంది. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ సినాప్సిస్. ఈ దశను సినాప్సిస్ అంటారు. సో సింగిల్ క్రాస్ ఓవర్ ఎలా జరుగుతుంది అంటే సో ఇదంతా డయాగ్రమాటిక్గా ఈ పింక్ కలర్ ఏమో హెట్రోక్రోమాటిన్, లైట్ కలర్ స్కై కలర్ ఏమో డిఎన్ఏ థ్రెడ్. సో ఇవి సో మీరు డైరెక్ట్గా సింగిల్ క్రాసింగ్ ఓవర్కి డయాగ్రామ్ వేసుకోవాలంటే యూ కెన్ సీ. సో దిస్ వన్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియాలి అంటే this one. సో చూడండి సింగిల్ క్రాసింగ్ ఓవర్. This one is the one type of chromosome, this one is the another type of chromosome. సో ఈ క్రోమాటిడ్స్ మధ్య క్రాసింగ్ ఓవర్ ఎలా జరుగుతుంది, దీన్ని కయాస్మేటా అంటారు. ఓకేనా. సో దిస్ వన్ ఈజ్ ద కయాస్మేటా. ఒకసారి మాత్రమే జరిగింది కాబట్టి దీన్ని సింగిల్ క్రాసింగ్ ఓవర్ అంటారు. అప్పుడు ఫైనల్గా ఏమొస్తాయి, ఇలా ఫామ్ అవుతాయి. సో సింగిల్ క్రాసింగ్ ఓవర్కి ఇలా వేసి ఇది వేసుకోండి. దిస్ ఈజ్ ద సింగిల్ క్రాసింగ్ ఓవర్. ఒకసారి మాత్రమే క్రాసింగ్ జరుగుతుంది, దీన్ని సింగిల్ క్రాసింగ్ ఓవర్ అంటారు. నెక్స్ట్ వన్ డబల్ క్రాసింగ్ ఓవర్. టూ సైమల్టేనియస్ రెసిప్రోకల్ బ్రేకేజ్ అండ్ రీయూనియన్ ఈవెంట్స్ బిట్వీన్ ద సేమ్ టూ క్రోమాటిడ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డబల్ క్రాసింగ్ ఓవర్. సో ఇవి టూ క్రోమోజోమ్స్, ఇవి క్రోమాటిడ్స్, మధ్యలో సెంట్రోమియర్. సో వీటి మధ్య 2 times జరుగుతుంది. అంటే యూ కెన్ సీ ఎలా జరుగుతుంది అంటే టూ టైమ్స్ జరిగింది క్రాసింగ్ ఓవర్. సో దీన్ని డబల్ క్రాసింగ్ ఓవర్ అంటారు. దీని ద్వారా మనకి ఏం ఫామ్ అవుతాయంటే సో కలర్స్ వేరియేషన్ వేసుకుంటే బెటర్. ఇది మీరు దిస్ వన్ ఇలా ఫామ్ అవుతుంది. సో ఒక్కొక్కటి డిఫరెంట్ సెగ్మెంట్స్ అనేవి మారుతాయి. దీన్ని డబుల్ క్రాసింగ్ ఓవర్ అంటారు. లేదు అంటే ఇది వేసుకున్నా పర్వాలేదు. దిస్ వన్ ఇస్ తో కరెక్ట్, లేదా ఇదైనా ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ క్రాసింగ్ ఓవర్. సో ఏవి ఎఫెక్ట్ చేస్తాయి ఈ క్రాసింగ్ ఓవర్ని అంటే ఏజ్ ఈజ్ ద ఇంపార్టెంట్. సో క్రాసింగ్ ఓవర్ జరగాలి అంటే సర్టైన్ ఏజ్ అనేది అవసరం. అలాగే టెంపరేచర్, ఉష్ణోగ్రత ఒకటి అవసరం. అండ్ థర్డ్ వన్ ఈజ్ ద రేడియేషన్, కిరణాలు, యూవి రేడియేషన్స్, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, రేడియేషన్ ఒకటి. అలాగే కెమికల్స్, రసాయనాలు, ఫిజికల్ డిస్టెన్స్ బిట్వీన్ జీన్స్. సో జీన్స్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద క్రాసింగ్ ఓవర్. క్రాసింగ్ ఓవర్ అంటే ఏంటంటే క్రాసింగ్ ఓవర్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ బిట్వీన్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ క్రాసింగ్ ఓవర్. సో ఫైనల్గా క్రాసింగ్ ఓవర్ ద్వారా ఏం జరుగుతుందంటే జెనెటిక్ వేరియబిలిటీ, జన్యు వైవిధ్యత ఏర్పడి నూతన వెరైటీ రకాలను ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది క్రాసింగ్ ఓవర్. సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ చూస్తే క్రాసింగ్ ఓవర్ ఈజ్ యూనివర్సల్ ఇన్ అక్కర్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, బ్యాక్టీరియా, వైరసెస్ అండ్ మోల్డ్స్. సో ప్రతి దాంట్లోనూ కూడా ఈ బ్యాక్టీరియా, వైరస్, బ్యాక్టీరియా
యానిమల్స్, జంతువులు, మొక్కలన్నిటిలో కూడా క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. మియోటిక్ క్రాసింగ్ ఓవర్ allows a more independent selection between two alleles that occupy the position of single genes. As recombination suffers, the alleles contained బిట్వీన్ సిస్టర్ క్రోమాటిడ్స్. సో ఎలీల్స్ అనేవి ఎక్స్చేంజ్ జరగడం జరుగుతుంది. యుగ్మ వికల్పాలు అనేవి మార్పిడి చెందడం ఈ వినిమయంలో జరుగుతుంది. హెల్ప్స్ ఇన్ ప్రొవైడింగ్ లీనియర్ అరేంజ్మెంట్ ఆఫ్ జీన్స్. సో దీని ద్వారా ఎక్స్చేంజ్ అయ్యి లీనియర్ అరేంజ్మెంట్లో ఉన్న జీన్స్ అనేవి ఎక్స్చేంజ్ అవ్వడం జరుగుతుంది. రీకాంబినేషన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్. సో ఇక్కడ ఏంటంటే జీన్స్ యొక్క ఆర్డర్ అనేది మారుతుంది. కాబట్టి ఆర్డర్ మారడం వల్ల న్యూ వెరైటీ క్యారెక్టర్స్ అనేవి ఎగ్జిబిట్ అవ్వడంలో వినిమయం ప్రముఖ పాత్ర వహిస్తుంది. రీకాంబినేషన్ does not have any influence on the statistical probability that another offspring will have the same combination. This theory of independent assortment of alleles is fundamental to genetic inheritance. So alleles అంటే allele is the alternative form of gene. ఓకేనా? జీన్ అనేది ఈచ్ జీన్ కంటైన్ 2 types of alleles. సో మెయిన్గా ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం ద్వారా సో ఏం జరుగుతుంది అంటే ప్రతిదీ కూడా సెపరేట్ అయ్యి ఒక గామిట్గా ఫామ్ అవుతాయి. సో ఇన్హెరిటెన్స్కి కూడా అనువంశికతకు కూడా ప్రధాన కారణం యుగ్మ వికల్పాలు అని చెప్పి ఎంటైర్ ఈ క్రాసింగ్ ఓవర్ ద్వారా చెప్పడం జరిగింది. సో క్రాసింగ్ ఓవర్ ద్వారా న్యూ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేయవచ్చు. సో నెక్స్ట్, థ్యాంక్ యూ.